నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛటి. సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకుడు గడ్డం సాయి అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయో ఆ వేడుకలలో ఆ కేసీఆర్ ఏమంటారంటే, గతంలో కూడా కేసీఆర్ చాలా సార్లు అన్న మాట ఏంటిది, నేను తీసుకొచ్చిన తెలంగాణ ఇక కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ. మరి అలాంటిది ఈ రోజు కనీసం ఆయన ఎక్కడ కూడా కనీసం బయటికి వచ్చి ఆ జెండాని ఎగరవేయడం అనేది జరగలేదు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పుకోవడము అది ఓన్లీ ప్రజలకు తెలుసు అంతా కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు దీనికి స్ఫూర్తినిచ్చి దానికి క్లాసెస్ చెప్పి వారిని ఒక ఉత్తేజపరిచి వారు చేయగలుగుతారా లేదా అని ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత కోదండరామ్ గారు అన్ని వర్గాలను ఏకం చేసుకుంటూ వచ్చి ఒక ఉద్యమ బాట తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఒక్కనాడు అరెస్ట్ అయిన రోజు లేదు, ఒక్కరోజు ఒక బుల్లెట్ తగిలిన రోజు లేదు. ఇది అది చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆయన శవయాత్ర చేసినరో ఎందుకు ఇక లేవడం అని పోయి హాస్పిటల్లో వండుకొని అటు నటించినటువంటి నాటకం. రెండో విషయం ఏంటంటే, చేసిన దాన్ని చేసినని చెప్పుకుంటాం, సరే ఉంది. మరి ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కనీసం మీ అబ్బాయి కేటీఆర్ ఎక్కడ పోయిండో, అమెరికాలో ఉన్నాడు. మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎక్కడ అఫీషియల్గా కూడా పదాన్ని పార్టిసిపేట్ చేస్తుంది లేదు. మీ పార్టీ కూడా అఫీషియల్గా ఎక్కడ కార్యక్రమాలు చేస్తుంది లేదు. ప్రత్యేకంగా కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు కూడా ఫార్మ్ హౌస్కే పరిమితమైందంటే మన యొక్క దీనికి ఒక ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఇంకా నేను ఫార్మ్ హౌస్కే పరిమితం అవుతాను, దయచేసి నన్ను రాజకీయ నాయకుడిగా చూడకండి. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల గురించి కొట్లానికి రావట్లేదు, కేవలం జీతం కోసమే ఒకరోజు వచ్చి అటెండెన్స్ వేసిపోతున్నాను. దయచేసి ఆ జీతం పైసలతోనే బతకాలి అనే ఆలోచనతో చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్తా ఉన్నాను, నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్ లైన్ పెట్టి ఆ రోజు 18 సంవత్సరాలు 16 సంవత్సరాల యువకులను రెచ్చగొట్టి తెలంగాణ తీసుకొని వచ్చి 1200 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ యొక్క ప్రాణాల బలిదానమే ఈనాటి తెలంగాణ. కానీ ఆ రోజు ఆ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకున్న గోసలేదు. రెండో విషయము, ఆ ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలను కనీసం పరామర్శించింది లేదు. కనీసం ఆ ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నేను చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ అంటే నిధులు ఎవరి దగ్గర ఉన్నాయంటే మొత్తం కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకుంది అనేది ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. రెండో విషయమే, నియామకాలు ఎక్కడ జరిగినాయంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళ ఇంట్లోనే నియామకాలు జరిగినాయి. మరి అదేవిధంగా ఇక్కడ మరి నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ప్రజల కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పులు, లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు తెలంగాణ దోసుకొని తినిపోయి మళ్ళీ ఈరోజు కొత్తగా బిడ్డ ఏం చేస్తుంది, భౌగోళిక తెలంగాణ అయిపోయింది, సామాజిక తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ బీసీలని ఎస్సీలని సమకూర్చుకొని ఈరోజు ఒక వాదం నడుస్తుంది. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ వాదం నడుస్తూ ఉంది. దాన్ని సమకూర్చుకొని ఒక నినాదం ఎత్తుకోవాలి. ఆ రోజు టీఆర్ఎస్ కథమైపోయింది, మొన్నటి బీఆర్ఎస్ కథమైపోయింది. నేడు కొత్తగా మళ్ళీ బిడ్డని పక్కకు పెట్టి బయటికి నెట్టినట్టు చేసి భౌగోళిక తెలంగాణ అయిపోయింది, సామాజిక తెలంగాణ అని ఒక నినాదం ఎత్తిపించుకొని మళ్ళీ తర్వాత బిడ్డని హక్కున చేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్తా ఉన్నాను, మీరు మొత్తం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మొత్తం మోసం చేసింది తెలంగాణ ప్రజల్ని, ఆ ఉద్యమకారులని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈయన కొత్తగా రేవంత్ రెడ్డి పగటి వేషగాళ్ళలాగా అన్ని విషయాలు చెప్పుకుంటూ రేపు ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తాను, రేపు నేను వచ్చిన తర్వాత ప్రతి ఉద్యమకారుడికి నెలకి 25,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పిండు. ఎక్కడ పోయింది 250 గజాలు? ఎక్కడ పోయింది నీ 25,000 రూపాయల జీతం? ఎక్కడ పోయింది? చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు 18 నెలలు అవుతుంది నువ్వు కనీసం ఉద్యమకారుల గురించి మాట్లాడింది లేదు, ఏనాడు నువ్వు జై తెలంగాణ అన్నది లేదు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో, ఆనాడు ఉద్యమకారులని పెడచోన పెట్టినందుకు, పక్కన పెట్టినందుకే కేసీఆర్ని బొందబెట్టిరు. మరి ఈరోజు నువ్వు కూడా చేసిన తప్పు అదే, రేపు నీకు కూడా అదే గతి పట్టాలి అనుకుంటే ఉద్యమకారుల గురించి నువ్వు ఆలోచించకపోతే నీకు కూడా అదే గతి పడుతుంది. దయచేసి ఈ తెలంగాణ ఫార్మెంటేషన్ సందర్భంగా బీజేపీ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాము. తప్పకుండా త్వరలో 250 గజాలు ప్రతి ఉద్యమకారుడికి, ప్రత్యేకంగా ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకి ప్రతి కుటుంబంలో ఉద్యోగము, నెలకి ఇస్తున్నటువంటి 25,000 నిరుద్యోగ వృత్తి త్వరలో ఇవ్వాలి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ జై తెలంగాణ అన్న 2001లో ప్రతి ఒక్కరు ఏజ్ సగటుగా 16-18 సంవత్సరాలు. ఈరోజు ప్రతి ఉద్యమకారుడు ఏజ్ 42-43 సంవత్సరాలు సగటుగా వారు వచ్చారు. కనీసం వాళ్ళకి ఉద్యోగం లేదు. వాళ్ళ పుట్టిన పిల్లలకి 22
23 సంవత్సరాలు వచ్చింది, వాళ్ళకు ఉద్యోగం లేదు, ఎట్లా బతకాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ చెప్పుకొస్తుంది ఏంటంటే మేము ఆల్రెడీ ఏదైతే నియామకాలు ఉంటున్నాయో అవన్నీ ఇస్తూనే ఉన్నాం కదా, ఇప్పటికి దాదాపు 53,000 వరకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మొన్న స్టేట్మెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అనేది జరిగింది. అంటే నియామకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి కదా, ఒక ప్రాసెస్ అనేది. 1200 మంది ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా కూడా నేను హర్షిస్తాను. కనీసం మీరు 1200 మందిలో 120 మంది కూడా కనీసం ఒక్కరికి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ప్రధానంగా ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉద్యమకారులని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోయారు కదా, వాళ్ళు ఏమి చేసేది ఉంది, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓటేస్తారా అనే ఉద్దేశంతోనే ఉద్యమకారులను పట్టించుకోవట్లేరని నా యొక్క ప్రధాన డిమాండ్.